అసెంబ్లీలోని సిఎల్పిలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 2 లక్షలు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీరు గమనించండి, భారతదేశంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారా? తెలంగాణ లక్షల కోట్ల అప్పు చేసినటువంటి కేసీఆర్ ఇంత భారం పెట్టినా రైతన్న అప్పు పాలు కావద్దు. గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఒక రైతుల పక్షాన ఒక మాట చెప్పిండు. తెలంగాణలో ఏ రైతు కూడా అప్పుల పాలు కావద్దు, తెలంగాణలో రైతును రాజు చేయాలని చెప్పి ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో ఒక రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇస్తే దాన్ని శాసనంగా మా ముఖ్యమంత్రి దాన్ని శిలాశాసనంగా చేసి ఇంప్లిమెంట్ చేస్తే ప్రతిపక్షాలకు ఇలా నిద్ర పట్టట్లేదు. రైతులంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పి అందులో మెలకలు పెడుతూ తప్ప ప్రతి రైతుకు 1 లక్ష మాఫీ అయింది, 1.5 లక్షలు మాఫీ అవుతుంది, 2 లక్షల రుణం మాఫీ అవుతుంది. తప్పకుండా దాని మీద ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మొన్ననే 12 లక్షల కుటుంబాలు వేసినాం. ఈ మంత్ ఎండింగ్లో ఇంకా జరగబోతుంది. ఈ ఆగస్టు 15 లోపు తప్పకుండా ప్రతి రైతుకి అదే చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటే తీరుస్తాం. అదేవిధంగా గత 16 నెలలుగా ఒక్కొక్క గ్రామ పంచాయతీలను చూస్తున్నా, కొంతమందికి శాలరీస్ రాలేదు. అంటే ఆ ప్రభుత్వం స్థానిక సంస్థలకు వచ్చే నిధులను కూడా, కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా పూర్తిగా వాడుకొని స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల కొంతమంది సర్పంచులు చనిపోవడం జరిగింది. దీని మీద మళ్ళీ కేటీఆర్ మాట్లాడతాడు, నేను సర్పంచుల పక్షాన కొట్లాడతా. అరే 10 ఏళ్ళ అధికారం నుండి సోయి లేదు. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే, సర్పంచులు వేసుకుంటే వాళ్ళ మీద ట్రాక్టర్లు పెట్టి, వాళ్ళ మీద రైతు వేదికలు అని చెప్పి, అదేవిధంగా శ్మశానం వాటికలు అని చెప్పి, ప్రకృతి వనం అని చెప్పి ప్రతి సర్పంచ్ను అప్లపాలు చేసింది మీ ప్రభుత్వం. మళ్ళీ మా ప్రభుత్వం మీద నెప్పడానికి సర్పంచులకు నిధులు ఇస్తా అంటున్నాడు. మొన్న గ్రామ పంచాయతీ ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి తీసుకొచ్చినాయి. గ్రామ పంచాయతీ వర్కర్ల బిల్లు జీతాలన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో వేసారు. కాబట్టి ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి హామీలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ కూడా అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతతో ఉంది. అదే కదా, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బందిలో ఉన్నటువంటి జీతాలన్నీ కూడా ఒక దఫలో విడుదల చేయడం జరిగింది. దాని తదనంతరం ఈ రుణమాఫీ అయిపోయిన తర్వాత సర్పంచ్లు రావాల్సిన బిల్లు కానీ ఇంకా ఉన్నటువంటి పెండింగ్ బిల్లులో గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం ఉంది. ఆ దృష్టికి కూడా రేపు అసెంబ్లీలో కూడా వారు చర్చించి ఏ రకంగా అయితే ఒక్కొక్కటి అంచెలంచెలుగా గతంలో ఉన్నటువంటి అప్పులను కూడా తీర్చుకుంటూ సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసి ఎవరిని కూడా ఇబ్బంది లేకుండా ప్రజాపాలనలో అందరు భాగంగా వాళ్ళ సర్పంచ్లు కూడా ఖచ్చితంగా వాళ్ళ నిధులు మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఎనీ డౌట్ ఏమన్నా? ఇప్పుడు 10 ఏళ్ళ అధికారం ఉండి వాళ్ళు చేయనట్టు పనులు మేము ఒక్కొక్కటి చేస్తుంటే 6 నెలలకే మొదట ఏం చెప్పారు, 9 రోజులకే ప్రభుత్వం కూలిపోతున్నారు. మా ప్రభుత్వం గట్టిగా స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళంతా వచ్చి మనల్ని ఎత్తుంటే అరే గవర్నమెంట్ స్ట్రాంగ్ అయిందిగా, ఎట్లా బురద చల్లాలి, సంక్షేమాలు అయితలేవని, రుణమాఫీ అయితలేవని, జాబ్లు వస్తలేవని మా గౌరవ ముఖ్యమంత్రి ఇంత జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఏ రాష్ట్రంలో ఉన్న ఇట్లా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా? ఇంత పెద్ద ఎత్తున 31,000 కోట్ల రైతు రుణమాఫీ భారతదేశంలోనే మొదటగా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అయింది తప్ప ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకుంటా అప్పులో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కడుపు కట్టుకొని పస్తులు వండుకుంటూ ఆడంబరాలు పోకుండా దుబారా ఖర్చు లేకుండా ఒక్కొక్క పైసా వాళ్ళు చేసినటువంటి అప్పుకు ఇవాళ కాళేశ్వరం 10,000 కోట్లు మిత్తి కడుతున్నాం. కరెంటు బిల్లు 10,000 కోట్లు, అదే 20,000-25,000 కోట్లు కదా. వీటన్నిటి మేము చేస్తుంటే వాళ్ళు బిత్తరపోయి వాళ్ళకి ఎట్టు సొంపు లేకుండా మరి హరీష్ రావు ఎట్లా మాట్లాడుతుండో నాకు తెలిసి అయితే హరీష్ రావు మనసు నమ్ముకొని మాట్లాడుతుండు. ఎందుకంటే అలా మామ నమ్మడు కదా. నువ్వు ఎన్ని నమ్మినా ఎన్ని మా ప్రభుత్వం బురదలినా మీ మామ అయితే నేను నమ్మడు. ఆ కేటీఆర్ కాదని నీకు ఆ కుర్చేమి ఇయ్యడు. ఇక నువ్వు రేపు మాపో మళ్ళీ బీజేపీలో పోయేది ఖాయం. ఆ పోయేటప్పుడన్నా ఇంతో తెలంగాణ ప్రజలు ఇన్నిసార్లు మీకు గెలిపించరు, తెలంగాణలో 2 సార్లు మీకు అధికారం ఇచ్చారు. ఆ మర్యాద కోసమన్నా, తెలంగాణ సాంప్రదాయం కోసమన్నా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రజాపాలనను మీరు స్వాగతించాలి. దీంట్లో భాగస్వామ్యం మీరు కావాలి. రేపటి నుంచి అసెంబ్లీలో మీ సూచన సలహాలు తీసుకుంటాం. మీరు సూచనలు ఇవ్వండి.
గత 10 ఏళ్ళు మీ పాపాన్ని కడుక్కుంటూ వస్తున్నాం కాబట్టి హరీష్ రావు గారికి నేను ఒకటే విన్నపిస్తున్నా, ఇలాంటి చౌకటబారు పాటలు మళ్ళీ మానుకొని మీకున్న గౌరవాన్ని దక్కించుకోవాలని చెప్పి హరీష్ రావు గారు సూచన చేస్తున్నా. నువ్వు ఒకటి అడతలు చూడాలి, రేపటి నుంచి మీరే చూస్తారు కదా. మేమైతే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం ఇస్తే నువ్వు ఏ రకంగా తెలంగాణలో పాపాలు చేసినావు, ఏ రకంగా తెలంగాణ దాచుకున్నావు. మా గౌరవ ముఖ్యమంత్రి 7 నెలల్లో 24 గంటలకు 18 గంటలు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ తల్లి సోనియమ్మ రుణం తీసుకొని ప్రజలు తెలంగాణలో అధికారం ఇచ్చారు కాబట్టి ఆ ప్రజల సంక్షేమ పథకాలు ఎట్లా అందియాలి, తల్లి సోనియమ్మ అభయస్థం ఆర్గానిక్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, రైతులను ఏ రకంగా డెవలప్ చేయాలని చెప్పి చేస్తుండు. కాబట్టి మరి వీటన్ని చూడడానికి వినడానికి, ఆయన చూడడానికి కళ్ళున్నాయి, వినడానికి చెవులున్నాయి. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూడా నేను కోరుతున్నా, వచ్చి మేము చేస్తున్నటువంటి ప్రజాపాలన మీరు గమనించి ఇంకేమైనా మెరుగైన సూచనలు సలహాలు ఉంటే మీరు ఇవ్వండి. మా గౌరవ ముఖ్యమంత్రి మిమ్మల్ని ఎప్పుడు కూడా అసెంబ్లీకి రమ్మంటున్నాడు, చర్చలు చేయమంటున్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని మేము గౌరవిస్తాం. తప్పకుండా మీరు అసెంబ్లీ రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సరే సార్, మేము అడుగుతున్నాడు ఇవాళ.